హాయ్ అందరికీ. మరి నిలకల్ అడవి ప్రాంతంలో మనం వచ్చాం, దట్టమైన అడవిలో. మరి ఇక్కడ తోమగారు సంఘాన్ని ఏర్పాటు చేశారు. మనం కింద చూసినట్లయితే సిలువ ఆయన చేతుల ద్వారా ప్రతిష్ఠించినదండి. ఆయన చేతుల ద్వారా కట్టినది. మనం ఎక్కడన్నా వెళ్ళి ఉన్నా కూడా ఈ సిలువ మనకు కనిపిస్తుంది. ఆ గుర్తు మరి తోమ గారి యొక్క చర్చిలని అర్థం, సంఘాలని. ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా ఎన్నో సంఘాలు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వారంతా వాళ్ళే ప్రార్థన చేసుకొని ప్రతి సండే వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక మానవుడు ఉండడు. మరి ఒక పక్షులు గురక ఇక్కడ చూడండి ఎంత చక్కగా చక్కగా ఆహ్లాదకరంగా మీకు కనిపిస్తున్నాయి పక్షులు. ఇవన్నీ దట్టమైన అడవి. ఇప్పుడే ఇప్పుడే కొంచెంసేపు ముందర ఏనుగులన్నీ వచ్చి వెళ్ళిపోయాయి. ఇక్కడంతా పుల్లులు అన్నీ. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే తోమా గారు ఇక్కడ పరిచయం చేసేటప్పుడు ఇక్కడ అడవిలో, ఈ ప్రాంతం దట్టమైన అడవిలో ఏనుగులు, అలాగనే సింహాలు అన్నీ, నెమలికలు ఆయన మాట చెప్పినప్పుడు వినేవంట, లోబడేవంట. కాబట్టి ఇది ప్రత్యేకమైన అడవి. ఆయన ఈ అడవిలోనే దట్టంగా ఏ విధముగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఉన్నారో మీరు చూడగలరు. ప్రత్యేకంగా ఈ ఆలయ నిర్మాణం అంతా చూడగలరు. ఈ ప్రాంతం అంతా చూడండి. చుట్టుపక్కన ఎటువంటి మనుషులు ఇక్కడ రావడం లేదు. ప్రత్యేకమైన ఈ యొక్క సంఘము, తోమగారి యొక్క సంఘం అండి కట్టినది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.